హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే లేటెస్ట్గా R24 బ్యాచ్ సంబంధించి సో స్పెషలైజేషన్ అయితే జేఎన్టీయూకే యూనివర్సిటీ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే బేసిక్గా లాస్ట్ టైం R19 బ్యాచ్ ఓన్లీ సింగిల్ స్పెషలైజేషన్ చూస్ చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఏంటంటే R24 బ్యాచ్కి డ్యూల్ స్పెషలైజేషన్ చూస్ చేసుకునే అవకాశం ఉంది. అంటే ఏదో డ్యూల్ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా సింగిల్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో బట్ ఓవరాల్గా వాళ్ళు ఇచ్చింది ఏంటంటే టోటల్ 16 స్పెషలైజేషన్స్ ఇచ్చారు. సో ఈ 16 స్పెషలైజేషన్ నుంచి మనం ఏదో ఒక డ్యూల్ తీసుకోవచ్చు. డ్యూల్ అంటే 2 స్పెషలైజేషన్ తీసుకోవచ్చు లేదా సింగిల్ స్పెషలైజేషన్ తీసుకోవచ్చు. సో బేసిక్ గా చూసుకుంటే మనకి ఇంపార్టెంట్ స్పెషలైజేషన్ ఏంటంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇచ్చారు, హెచ్ఆర్ మేనేజ్మెంట్ ఇచ్చారు, సో మార్కెటింగ్ మేనేజ్మెంట్ ఇచ్చారు, డిజిటల్ మార్కెటింగ్ ఇచ్చారు, హాస్పిటల్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ ఇచ్చారు, లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఉంది. సో అలాగే మనకి సిస్టమ్స్ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, బిగ్ డేటా అనలిటిక్స్ ఉంది, ఫార్మసిటికల్ మేనేజ్మెంట్ ఉంది. సో చాలా మంచి స్పెషలైజేషన్ అయితే ఇవ్వడం జరిగింది. టోటల్ ఓవరాల్ గా 16 స్పెషలైజేషన్స్. సో ఇక్కడ ఇంకో మనకు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒకవేళ కనుక మనం డ్యూల్ స్పెషలైజేషన్ చూస్ చేసుకుంటే అందులో ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటి, ఫస్ట్ స్పెషలైజేషన్ ఏంటి, సెకండ్ స్పెషలైజేషన్ ఏంటి అని చెప్పాలి. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే హెచ్ఆర్ ఉందనుకోండి, హెచ్ఆర్ ఫైనాన్స్ అనుకోండి. సో వాడు ఇచ్చిన హెచ్ఆర్ కి 4 సబ్జెక్ట్స్ ఇచ్చాడు. సో ఆ 4 సబ్జెక్ట్స్ లో హెచ్ఆర్ లో ఫస్ట్ అండ్ సెకండ్ సబ్జెక్ట్ చూస్ చేసుకోవాలి, ఫైనాన్స్ లో థర్డ్ అండ్ ఫోర్త్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ సపోజ్ ఏంటంటే కన్ఫ్యూజన్ ఏంటంటే ఇక్కడ సో డ్యూల్ స్పెషలైజేషన్ ఇచ్చినప్పుడు సింగిల్ స్పెషలైజేషన్ ఆప్షన్ ఇచ్చినప్పుడు సింగిల్ స్పెషలైజేషన్ తీసుకున్నాడు అనుకోండి, సపోజ్ హెచ్ఆర్ సింగిల్ స్పెషలైజేషన్ తీసుకున్నాడు అనుకోండి వాడు. సో అందులో హెచ్ఆర్ లో వాడు 4 సబ్జెక్ట్స్ ఇచ్చాడు. ఆ 4 సబ్జెక్ట్స్ వాడు సింగిల్ స్పెషలైజేషన్ కాబట్టి హెచ్ఆర్ 4 సబ్జెక్టులు చదవాలి. సో అలా కాకుండా హెచ్ఆర్ ఫైనాన్స్ తీసుకున్నాడు అనుకోండి, సో హెచ్ఆర్ 4 సబ్జెక్ట్స్ లో యూనివర్సిటీ ఇచ్చిన దాంట్లో 1 and 2 కన్ఫామ్ గా తీసుకోవాలి. అలాగే ఫైనాన్స్ లో వాడు ఇచ్చిన 4 సబ్జెక్ట్స్ లో 3 and 4 కన్ఫామ్ గా తీసుకోవాలి. సో అలా కాకుండా ఫైనాన్స్ హెచ్ఆర్ అనుకోండి, సో ఫైనాన్స్ లో వాడు ఇచ్చిన 4 సబ్జెక్ట్స్ లో 1 and 2 తీసుకోవాలి, అలాగే హెచ్ఆర్ లో 3 and 4 కన్ఫామ్ గా తీసుకోవాలి. సో ఈ విధంగా అయితే వాడు రూల్ అయితే పెట్టడం జరిగింది. సో ఇది ఓవరాల్ గా సో R24 బ్యాచ్ యొక్క స్పెషలైజేషన్ డీటెయిల్స్. సో మీకు ఇంకా ఎటువంటి డీటెయిల్స్ కావాల్సి వచ్చినా కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలో ఆ కామెంట్స్ రూపంలో నాకు తెలియజేస్తే ఐ విల్ provide more information through this channel. Thank you.